జూలై 2, 1955 ఫ్లైట్ 1914 అనే ఫ్లైట్ వెస్ట్ వర్జీనియా నుంచి న్యూయార్క్ టు మియామీకి అయితే వెళ్తూ ఉంది. అందులో 2 పైలట్లు, 4 మంది క్యాబిన్ క్రూ, అలాగే 57 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అయితే 18 మినిట్స్ తర్వాత పైలట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ లో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళు కంప్లైంట్ అయితే చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాతే ఆ ఫ్లైట్ మొత్తం కూడా వానిష్ అయిపోయింది. అది కనబడకుండా వెళ్ళిపోయింది. వీడియోలో ముందుకెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. 32 సంవత్సరాల తర్వాత అంటే 1992లో సేమ్ ఫ్లైట్, కనబడకుండా పోయిన సేమ్ ఫ్లైటే మియామి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడానికి పర్మిషన్ అయితే అడిగింది. మియామి ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ వారు దీన్ని ఆరా తీసిన తర్వాత ఆ ఫ్లైట్ 30 సంవత్సరాల తర్వాత కనబడకుండా పోయిన ఆ ఫ్లైటే ఇప్పుడు కాంటాక్ట్ అయ్యిందని ఆశ్చర్యపోయారు. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ ఫ్లైట్ లో 30 సంవత్సరాలు అయింది కదా, ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏజ్డ్ గా అయినట్టు ఏమీ కనబడలేదంట. 30 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారంట. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఇది టైం హోల్ లో వెళ్ళిపోయిందని కొంతమంది అంటున్నారు.